Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Nahum, first chapter, verse 15. ఈ రోజు మన ధ్యానం కొరకు నహూము గ్రంథం మొదటి అధ్యాయము 15వ వచనంలో నుండి తీసుకొనబడింది. The wicked shall no more pass through thee. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు. Prophet Nahum and Prophet Isaiah lived about the same time in history, that is they are contemporaries. నహూము ప్రవక్త, యెషయా ప్రవక్త వీరిద్దరు కూడా చరిత్రలో మనం చూస్తే సమకాలికులు వారు. And these verses are quite similar as they. ఈ వచనాలు కూడా అవి రెండు సమానంగా ఉంటాయి. Yes, they are contemporary. వారు ఏ విధంగా అయితే సమకాలికులో So ఈ the మాట, verses also they are teaching the same message. ఈ వచనాలు కూడా అదే సందేశాన్ని మనకిస్తున్నాయి. Isaiah was also talking about the future age. యెషయా కూడా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. About Nahum is talking about the destruction of Nineveh and the glorious news that will come. నహూము మాటకు వస్తే నినివే యొక్క నాశనం గురించి, మహిమాకరమైనటువంటి వార్తను గురించి చెప్తున్నాడు. Some of the historians say that Nahum is the native of the town Capernaum. కొందరు చరిత్రకారులు చెప్పే మాట ఏమిటంటే ఈ నహూము అనేవాడు కపెర్నహూముకు చెందినవాడు. And the prophet Nahum, after the death of Nahum, ఈ నహూము ప్రవక్త చనిపోయిన తర్వాత it is believed that his native place is named as Capernaum. మరి ఇతని స్వస్థలానికి కపెర్నహూము అనే పేరు వచ్చిందంట. Of course, that is not important for us now. సరే, ఇప్పుడు అది మనకు ప్రాముఖ్యమైనది కాదు. The first 14 verses of Nahum chapter 1 says, నహూము గ్రంథంలోని మొదటి అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. God is the great judge. దేవుడు గొప్ప తీర్పరి అయినాడు. And he is the all powerful ruler of the universe. ఆయన విశ్వమంతటిని కూడా ఆయన పరిపాలించే సర్వశక్తిమంతుడు. And on the one hand he is patient with the rebellious. ఒకవైపు చూస్తే ఆ తిరుగుబాటు అంతటిని బట్టి కూడా ఎంతో ఓపిక, Those people who are rebellious, he is very patient towards them. తిరుగుబాటు చేస్తున్న వారి ఎడల ఎంతో ఓపిక సహనం కలిగి But ఉన్నాడు. on the other hand he is jealous for righteousness. మరొక వైపు చూస్తే నీతి కొరకై రోషం కలిగి ఉన్నాడు. And his punishment of the guilty is severe. కాబట్టి ఆయన వారు చేసిన దోషాన్ని బట్టి ఆయన ఇచ్చే తీర్పు, శిక్ష చాలా తీవ్రమైనది. But it is also just because they are so guilty. అది న్యాయమైనదే, ఎందుకంటే వారు ఎంతో దోషారోపణ చేయబడ్డారు. Through storms, through winds, తుఫానుల ద్వారా, గాలుల ద్వారా, through droughts or earthquakes, etc. వారి భూకంపాల ద్వారా, కరువు పరిస్థితుల ద్వారా. And he sends judgments that bring total destruction. వారి మీదకి పూర్తిగా నాశనం చేసే తీర్పులను విధించారు. When his wrath is poured out on sinners, పాపుల మీద ఆయన ఉగ్రత కుమ్మరించబడినప్పుడు no one can escape. ఎవడునూ తప్పించుకోలేడు. Being so mighty, God can protect those who trust in him. అంత బలమైన దేవుడే ఉండి ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన కాపాడగలడు. Nahum warns all enemies that it is useless to plot against God. నహూము ఏమనుకుంటున్నాడు? దేవుని ఎడల ఆయన ఒక హెచ్చరికలు, What is warning? ఏమని హెచ్చరిక Oh, చేస్తున్నాడు? enemies of God, don't plot anything against God, it is useless. దేవుని శత్రువులారా, దేవుని పైనే మీరు కుట్ర పన్నడానికి వీల్లేదు, మీరు ఏమి సాధించలేరు. He can destroy them in one blow. ఒక్క దెబ్బతో ఆయన నాశనం చేయగలడు. He will not need to strike 2 times. 2 సార్లు కొట్టవలసిన అవసరం లేదు. Turning to the people of God, దేవుని ప్రజల వైపుకి వస్తే and Nahum says that God will not punish them further. నహూము ఏమంటాడు? ఇంకను దేవుడు నిన్ను శిక్షించడు. Assyrian gods are destroyed and the God of Judah will be victorious. అష్షూరీల దేవతలు నాశనమైనారు, ఇశ్రాయేలీల దేవుడు విజయశాలి. And soon the message came to the people in verse 115. 1వ అధ్యాయం 15వ వచనంలో అతి త్వరలోనే ఈ సందేశము వారికి దేవుని ప్రజలకు వస్తుంది. That news came to them. ఆ వార్త వారి యొద్దకు వచ్చింది. Now Nahum is calling his audience to give attention. You please hear. ఇప్పుడు నహూము అంటాడు ప్రజలని, మీరు వినండి నేను చెప్పే మాటలు. Someone was coming over the mountains with a message of peace. ఒకడు సమాధాన వార్త తీసుకొని పర్వతముల పైన నుంచి వస్తున్నాడు. And consequently the people of Judah could celebrate their feasts. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇశ్రాయేలీలు, యూదా ప్రజలు పండుగలు ఆచరిస్తున్నారు. Because till that time they are in captivity almost. ఎందుకనగా అంతవరకు కూడా దాదాపుగా వారు చెరలోనే ఉన్నారు. And they had a future now. ఇప్పుడు వారికి భవిష్యత్తు అంటూ ఉంది. They should pay their vows to the Lord because he had answered their prayers. వారి ప్రార్థనలకు ఆయన జవాబిచ్చాడు కాబట్టి వారి మొక్కుబడులు వాళ్ళు చెల్లించాలి. The wicked Assyrians would never again pass through their land. దుష్టుడైనటువంటి అష్షూరు ఇంకను వారి దేశం మీదకి రాడు. The word wicked one in this verse mentioned
and that is about Assyrians. ఈ వచనంలో రాయబడినటువంటి దుష్టుడు లేదా వ్యర్థుడు అనేది అశూర్యుడి గురించి రాయబడింది. Earlier, they were a mighty kingdom. అంతకుముందు అయితే బలమైనటువంటి రాజ్యమే అది. Oftentimes they were invading Israel and Judah. అనేక పర్యాయాలు ఇశ్రాయేలీయుల పైన యూదావారి మీద దండెత్తి వచ్చినారు. So the message was that they had been cut off like a piece of garment. ఆ వర్తమానం సమాధానం సందేశం ఏమిటిదంటే వారు ఒక వస్త్రం వలె ముక్కలు ముక్కలు అయిపోతారు. Therefore, there won't be any threat in future. కాబట్టి ఇక భవిష్యత్తులో నీకు ఎలాంటి బెదిరింపులు ఉండవు. The prophet spoke as if Nineveh had already fallen. ఇక్కడ ప్రవక్త ఏమంటాడు, ఇప్పటికే నినివే కుప్పకూలిపోయినట్టుగా He is ప్రవచించాడు. speaking as if it is fallen. అది పతనమైనదిగానే అని చెప్తున్నాడు. And a messenger had just arrived with that news. ఇప్పుడు ఈ వర్తమానం అందించేవాడు ఇప్పుడే ఆ వర్తమానంతో కూడా వచ్చాడు. The same appears in Isaiah 52:7 also. ఇలాంటి మాటలు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉన్నాయి. But there the situation is different. అయితే అక్కడ ఉన్న పరిస్థితి వేరు. Because Isaiah is prophesying to the Jewish people, Judah. ఎందుకంటే యెషయా యూదా ప్రజల గురించి ప్రవచించాడు. He is talking about the future. వారి భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడాడు. And the messenger announces defeat of Babylon, not Assyria. అక్కడ వర్తమానికుడేమో బబులోను ఓటమి గురించి చెప్తున్నాడు, అశ్షూరీయుల గురించి కాదు. See, in the beginning, if you see the history, మీరు ఆరంభంలో చరిత్రలో చూస్తే in the human history, in the early days, the mightiest empires were Assyrian Empire and Egyptian Empire. మానవ చరిత్రలో గమనిస్తే బలమైనటువంటి సామ్రాజ్యం ఏదంటే అశ్షూరీయులు, ఐగుప్తీయులు. And their empires are very powerful. వారి చక్రవర్తులు చాలా శక్తివంతులు. Their empires, రాజ్యాలు. వారి రాజ్యాలు ఎంతో శక్తివంతమైనవి. And after that, Babylon has become the world empire. ఆ తర్వాత బబులోను ప్రపంచానికి అది ఒక రాజ్యంగా అయింది. And after Medo-Persians, that is Persian Empire. ఆ తర్వాత పారసికులు. And after Persian Empire, Greeks became the world leaders. పారసికుల రాజ్యం తర్వాత గ్రీకు వారు ప్రపంచాన్ని ఏలినారు. And after that, Romans became, even till today almost we are under the Roman Empire only. ఆ తర్వాత రోమియోలు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నారు. ఈనాటికి కూడా మనం దాని ప్రభుత్వం కిందే ఉన్నాం. So Nahum is speaking about the falling of Assyrian Empire. కాబట్టి నహూము అశ్షీరియా యొక్క పతనం గురించి మాట్లాడుతున్నాడు. And it was happening during his days. తాను ఉన్న కాలంలోనే జరిగింది. But what about Isaiah? అయితే యెషయా మాట ఏమిటి? Isaiah is talking about the glad tidings are about the falling of Babylonian Empire. యెషయా బబులోను యొక్క రాజ్యం కూలిపోయే దాని గురించిన శుభవర్తమానంగా So చెప్తున్నాడు. see how the people who brought the good news came one after another. చూడండి, ఒకరి తర్వాత ఒకరు శుభవార్త ఎట్లా తీసుకొని వస్తున్నారు. And the news of the havoc and slaughter made in the army of Sennacherib by an angel in one night. చూడండి, ఆ సన్హెరీబు వారి యొక్క వారి సైన్యంలో ఒక్క రాత్రి దేవదూత ఎంత మందిని చంపేసిందో మనం చూస్తాం. Sennacherib, the Assyrian king, came against Hezekiah. అష్షూరు రాజైన సన్హెరీబు హిజ్కియా రాజుకు విరోధంగా వచ్చారు. And suddenly in one night what has happened? ఒక్క రోజులో ఒక రాత్రికి ఏం జరిగింది? Without any soldier facing the war. ఏ సైనికుడు కూడా యుద్ధం చేయకుండానే In one night the angel killed 185,000 the enemy soldiers. ఒక రాత్రిలోనే ఒక దేవదూత శత్రు సైన్యంలో 185,000 మందిని సైనికులను చంపేసి. And these are good tidings to Jews. ఇవి యూదులకి శుభవార్త లాంటిది. The Assyrians were implacable enemies to the Jews. Nobody can conquer them. అశ్షూరీయులు యూదుల మాటకు చూడండి, ఎవరు కూడా వారిని జయించలేనంత బలమైన వారు. And the Jews feared their might and power. యూదులు వారి యొక్క శక్తి, వారి బలాన్ని చూసి, అధికారాన్ని చూసి భయపడ్డారు. Therefore it must be good news to them to hear of the defeat and ruin of the enemy. కాబట్టి శత్రువు ఓడిపోవడం, ఓటమి పాలవడం అనేది యూదా వారికి అది శుభవార్త. Now the Jewish nation hoped for peaceable and prosperous times. ఇప్పుడు యూదా జనాంగము ఎంతో అభివృద్ధి చెందేటువంటి, నెమ్మదిగా ఉండే, సమాధానకరమైనటువంటి ఆ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. They are expecting it. వారు అది కావాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా. And the third time this verse is written, మూడోసారి ఈ వచనం రాయబడిన సందర్భం about the feet of those people who are bringing a glad tidings. సువార్త ప్రకటించున్న వారి పాదముల గురించి 3 times in the Bible it is written. బైబిల్ గ్రంథంలో 3 సార్లు రాయబడింది. In the book of Isaiah, మొదటిగా యెషయా గ్రంథంలో చూస్తున్నాం, in the book of Nahum, నహూము గ్రంథంలో చూస్తున్నాం, and thirdly it is written in the book of Romans. మూడోసారి రోమీయులకు రాసిన పత్రికలో రాయబడింది. Even in the epistle to Romans, Paul is quoting the same verse in 10:15. రోమీయులకు రాసిన పత్రిక కూడా 10వ అధ్యాయం 15వ వచనంలో పౌలు మరలా దాన్ని ప్రస్తావించాడు. So in all the 3 occasions, ఈ 3 సందర్భాల్లో కూడా that is the quoting of this verse by Nahum, Isaiah and Paul, ఈ మాటే నహూము,
యెషయా అలాగే పౌలు కూడా వాళ్ళు ప్రకటించారు, We can see ప్రస్తావించారు. that they are all good tidings. అవన్నీ కూడా శుభవార్తగా మనం చూడొచ్చు. In the case of Nahum's prophecy, నహూము యొక్క ప్రవచనంలో అయితే it is the victory for Jews over Assyrians. ఇది యూదులకి అశ్షూరుల పైన యుద్ధం, విజయం. And in the case of Isaiah's prophecy, యెషయా ప్రవచనంలో it is the release of the Jews from the Babylonian captivity. యూదులు బబులోను చెర నుండి విడుదల పొందేటువంటి సందర్భం. In the case of Apostle Paul, అపోస్తలుడైన పౌలు మాటకొస్తే for a New Testament believer, క్రొత్త నిబంధన విశ్వాసికి it is applied to the gospel times and gospel preachers. They are bringing the good news. అది సువార్త కాలం, సువార్తికులైనటువంటి వారికి అన్వయింపజేయబడుతుంది. వాళ్ళు ఈ సువార్తని ప్రకటించారు. We preach the gospel to the lost world. మనము నశించిపోయిన లోకానికి ఈ సువార్తని ప్రకటిస్తాం. Gospel means it is the good news or good tidings. సువార్త అనేది శుభ వార్త, మంచి మాటలు. And it is related to the good tidings of Christ's victory over Satan. ఇది సాతాను పైన క్రీస్తు సాధించిన విజయం గురించిన శుభవార్త. That is a good news. అది శుభవార్త. Christ's victory over Satan, sin, death, grave, and even the hell. క్రీస్తు సాతాను పైన పాపము, మరణము, సమాధి, నరకం పైన విజయం సాధించారు. What a good and great news. ఎంత మంచి వార్త, ఎంత గొప్ప శుభవార్త. The wicked one will have no more power. ఇక వ్యర్థుడు నాశనం చేయవాడు, నీ మీద ఏమాత్రం కూడా వాడు బలం పొందలేడు. Right from Adam. ఆదాము మొదలుకొని Due to the disobedience of Adam, we all know sin entered the world. ఆదాము యొక్క అవిధేయతను బట్టి లోకములో పాపము And the ప్రవేశించినట్లు మనకు wages తెలుసు. of sin is death. పాపం వలన వచ్చు జీతం మరణం. Everyone who is born in this world, they have to die due to this sin. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ పాపమును బట్టి మరణించవలసిందే. The whole humanity fears death. మానవాళి అంతయు కూడా పాపము, మరణం అంటే భయపడుతుంది. But Jesus, through his death, defeated the death. అయితే యేసు ప్రభువారు ఆయన మరణమును బట్టి మరణమునే ఓడించారు. In Isaiah 25:8 it is written, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. he will swallow up death in victory. ఆయన విజయమునందు మరణమును మృంగివేశారు. Nearly 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం through the death, burial and resurrection of Lord Jesus Christ, Yes. he had broken the sting of death. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం ద్వారా మరణపు ముళ్ళును విరిచివేశారు. And death and sin lost their power. మరణము, పాపము ఇక వాటి బలమును పోగొట్టుకున్నాయి. Through his precious blood which he shed on the cross of Calvary, ఆయన కలువరి శిలువ మీద కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా the salvation is offered freely to the whole mankind. మానవాళి అందరికీ కూడా రక్షణ ఉచితముగా When we అనుగ్రహించబడుతుంది. are saved by his blood, ఆయన రక్తం చేత మనం రక్షించబడినప్పుడు the peace will be re-established between the holy God and the fallen man. అప్పుడు సమాధానం అనేది పరిశుద్ధమైన దేవుడికి పడిపోయిన పతనమైన మానవునికి మధ్య సమాధానం స్థాపించబడుతుంది. Therefore we can be joyful. కాబట్టి మనం సంతోషంగా ఉండగలం. So whatever is lost due to the disobedience of Adam, ఆదాము అవిధేయతను బట్టి మనం ఏదైతే నష్టపోయామో, కోల్పోయామో, it is restored back again to humanity by the obedience of Jesus Christ. మరలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత వలన మానవాళిలో అది మరలా వారు Oh, what సంపాదించుకుంటారు. a joyful news it is. ఇది ఎంత సంతోషకరమైన వార్త. That's why the feasts can be started. అందుకనే పండుగలు ఆరంభించుకోవచ్చు. Now the enemy is made powerless. ఇప్పుడు శత్రువు శక్తిహీనుడయ్యారు. The wicked shall no more pass through thee. ఇక వ్యర్థుడు నీ మధ్య సంచరించాడు. And now the Jews are asked to perform their vows which they had made in their distress. ఇప్పుడు యూదులు వారు బాధల్లో ఉండగా దేవునికి ఏమైతే మొక్కుబడి చేసుకున్నారో ఆ మొక్కుబడి చెల్లించాలి అని ప్రకటన And చేయబడ్డారు. when the enemy was troubling them, they must have made so many vows. శత్రువు వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళు దేవునితో ఎన్నో మొక్కుబడి So చేసుకున్నారు. it pleased God to deliver them out of their hands. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ శత్రువుల చేతిలో నుండి వీరిని విడిపించడానికి ఆయన ఎంతో ప్రసన్నుడయ్యాడు. Now they are delivered. ఇప్పుడు వాళ్ళు విడుదల పొంది Now ఉన్నారు. they are expected to pay their vows. ఇక వారు ఆ మొక్కుబడులను చెల్లించవలసి ఉంది. In our case, మన విషయంలో కూడా. what is our vow? మన మొక్కుబడి ఏమిటి? It is our heartfelt worship. మన హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. And we have to offer our thanksgiving to God for such a mercy. అలాంటి ఒక కటాక్షము, కనికరం కొరకై మన హృదయపూర్వకమైన స్తుతులు ఆయనకు అర్పించాలి. Psalm 50 verse 14 say, 50వ కీర్తన 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది. offer unto God thanksgiving and pay thy vows unto the most high. 50:14. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. No more room for the wicked one in our lives. ఇక దుష్టుడికి, వ్యర్థుడికి మన జీవితంలో స్థానం లేదు. Every day of our lives must be marked with worship,
praise and thanksgiving. మన జీవితంలో ప్రతి దినము కూడా ఆరాధన, స్తుతి, కృతజ్ఞతలతో కూడా ఉండాలి. So for a New Testament believer, that is to you and to me, it is an eternal redemption. కాబట్టి క్రొత్త నిబంధన విశ్వాసులు నీకు నాకు కూడా ఇది నిత్యమైన విమోచన. In the Old Testament, పాత నిబంధనలో అయితే the Jewish people or the Israelites, యూదులైనా ఇశ్రాయేలీలైనా oh, they were delivered and sometimes they were going again into captivity. వారు విడుదల పొందేవారు, మరలా చెరలోనికి Some వెళ్తుండేవారు. enemy was coming against them. ఏదో ఒక శత్రువు వారి మీదకి వస్తూనే In ఉండేవాడు. your case and my case, నీ విషయంలో నా విషయంలో oh, we కూడా are blessed people. మనం ఎంతో ధన్యులం. It is the eternal redemption. No more going back into the slavery of sin or Satan. ఇది నిత్యమైన విమోచన. మరలా మనము పాపపు దాసత్వంలోనికి పోయే ప్రసక్తి లేదు. The power of sin and Satan are broken down in our lives. మన జీవితంలో పాపము, మరణము, సాతాను యొక్క బలము విరిచివేయబడింది. Oh, therefore, dear ones, కాబట్టి ప్రియులారా, let us worship and thank the Lord for what He has done for us. ఆయన మన కొరకు చేసిన దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం, ఆరాధిస్తాం. Not only for us, He has done in us also. మన కొరకే కాదు, మనలో కూడా జరిగించాడు. May God make us continuous worshippers. ఎడతెగక మనం ఆరాధించువారుగా దేవుడు మన చేయనుగా. Like David. దావీదు వలె. David says in Psalm 104 verse 33, 104వ కీర్తన 33వ వచనంలో దావీదు చెప్తున్నాడు, I will sing unto the Lord as long as I live. I will sing praise to my God while I have my being. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేను ఉన్నంత కాలం నా దేవుని కీర్తించెదను. This is one of the favorite verses of Brother Bhat Singh. ఇది భక్త్ సింగ్ గారికి చాలా ఇష్టమైన వచనాల్లో ఇదొకటి. And when he was sick at one point of time outside the country, ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఒకసారి మరి బయట వేరే దేశంలో ఉన్నప్పుడు, and suddenly when he came to a little bit good senses, అకస్మాత్తుగా ఆయన కొంత మెరుగైంది అనిపించినప్పుడు, and people gathered around him. ప్రజలు ఆయన చుట్టూ చేరినారు. Many people in Hebron and other places, they are praying for you, brother. What do you want to say to them? హెబ్రోన్లో చాలా మందికి ఇతరులు ప్రార్థన చేస్తున్నారు కదా, మరి మీరు ఏం చెప్తారు, వాళ్ళకి ఏం చెప్పమంటారు At that time I was also in Hebron. అప్పుడు సహోదరుడు కూడా హెబ్రోన్లోనే ఉన్నారు. And he has quoted this verse in the hospital. ఈ వచనం హాస్పిటల్లో నుండి ఆయన చెప్పాడు. Psalm 104 verse 33. 104వ కీర్తన 33వ వచనం. Oh, brothers and sisters, సోదరులారా, enemy is defeated. శత్రువు We can ఓడించబడ్డాడు. be joyful, we can celebrate our feast. మనం సంతోషంగా ఉండి పండుగలు We can ఆచరించుకోవచ్చు. pay our vows, that is the vows of worship, praise and మనం thanksgiving. మొక్కుబడులు చెల్లించవచ్చు, మనం కృతజ్ఞత, స్తుతి, ఆరాధన మనం అర్పించవచ్చు. Assyrians, Babylonians, even Satan, they are not having any power over us. అశూరియులు గాని, బబులోను వారు గాని, సాతానైనా మన మీద వాడికి ఏ బలము, శక్తి ఉండదు. May God make us continual worshippers. ఎడతెగక ఆరాధించువారుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Lord, తండ్రి, we thank Thee for the prophecy of Nahum and Isaiah. దేవా, ప్రవక్తలైనటువంటి నహూము, యెషయా వారి ప్రవచనాలు బట్టి వందనాలు. And also Paul repeating the same verse in his epistle to Rome. ఇదే వచనాన్ని ప్రభా పౌలు కూడా ఆయన మరి రోమీలకు రాసిన పత్రికలో ప్రస్తావించాడు. Oh Lord, what a good news it is. దేవా, ఎంతటి శుభవార్త ఇది. Oh Lord, the good news during the days of Nahum is the Assyrians are defeated. నహూము కాలంలో ఉన్న శుభవార్త, అశ్షూరీయులు ఓడించబడ్డారని. During the days of Isaiah, it was, oh Lord, a prophecy regarding the Babylonian defeat. యెషయా కాలంలో ప్రభా బబులోనీయులు ఓడించబడిన దాని గురించిన శుభవార్త. And it is a prophecy. ప్రభా, అది ఒక ప్రవచనాత్మకమైనది. And during the days of Apostle Paul, oh what a good news it is. We people who are saved by the grace of God, oh Lord, the enemy is defeated, Satan is defeated. అపోస్తలుడైన పౌలు కాలంలో ఇది ఎంతటి శుభవార్త. శత్రువైన సాతాను ప్రభా మా జీవితాల్లో ఓడించబడ్డాడు. What a joy it is, oh Lord. ప్రభా, ఇది ఎంతటి సంతోషం. Help us to be worshipful all the days of our life. మా జీవిత కాలం అంతా కూడా నిన్ను ఆరాధించే వారముగా ఉందుము గాక. Our redemption is not an ordinary redemption, it is an eternal redemption. దేవా, మా విమోచన సాధారణమైన కాదు, అది నిత్యమైన విమోచన. Help us to understand these truths. ప్రభా, ఈ సత్యాలు అర్థం చేసుకునే All సహాయం the days చేయి. of our life, even in eternity, we may continue to worship. మా జీవిత కాలం అంతయు నిత్యత్వములోను ఎడతెగక నిన్ను ఆరాధించుదుము గాక. Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.